హలో ఫ్రెండ్స్, ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరు అని మీరు గూగుల్లో అడిగితే ఎలాన్ మస్క్ ఆర్ జెఫ్ బెజోస్ పేర్లు కనిపిస్తాయి. మీరు రిచెస్ట్ పొలిటీషియన్ ఇన్ ద వరల్డ్ అని టైప్ చేస్తే నెంబర్ 1 ప్లేస్లో ఒకే ఒక పేరు కనిపిస్తుంది. టాప్ 10లో ఉన్న పొలిటీషియన్స్ అందరి సంపద కలిపినా ఇతని ఆస్తిలో సగం కూడా ఉండదు. అతనే రష్యా చక్రవర్తి వ్లాదిమిర్ పుతిన్. Владимир Владимирович Путин. పేపర్ మీద చూస్తే ఆయనకు ఒక ఇల్లు, 2 పాత కార్లు మాత్రమే ఉంటాయి. కానీ లోపల ఆయన ఆస్తి విలువ అక్షరాల 40 లక్షల కోట్ల రూపాయలు. ఇంత సంపద ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది? రష్యాలోని అతిపెద్ద కోటీశ్వరులను ఆయన జేబులో ఎలా పెట్టుకున్నాడు? లెట్స్ ఇన్వెస్టిగేట్. ఒలిగార్స్ గురించి మాట్లాడకుండా పుతిన్ స్టోరీలో కిక్ ఉండదు. అసలు ఈ కథ మొదలైంది 1990sలో. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమయ్యాక రష్యాలో ఒక అరాచక పరిస్థితి నెలకొంది. గవర్నమెంట్ దగ్గర జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేని టైం అది. This, at one of Moscow's charity canteens today, are simply humiliating for most Russians who remember the days when the Soviet Union itself gave aid to the Third World. Рублей. Мы заработали это, лично мы заработали все. Ихные колхозы, все, вы подождите, мы ихные колхозы, мы все же их восстанавливали. Так, теперь этот же председатель колхоза. After Yeltsin's government lifted price controls on most foodstuffs, prices shot up overnight. Some as much as 6-fold. Almost no one is buying. Everyone is angry. Как можно жить? Да чего Россию добили? Ельцин, Горбачевым. Только они это сделали. У меня жена того сама пекла, брала килограмм муки, делала печенье. А он, зараза, сделал 16 рублей муки. Что он хочет? Гражданскую войну? Будет она. Yeltsin hopes to put food on those shelves by freeing up prices. He reasons that if farmers earn more, they'll produce more. అప్పుడు పాలిటిక్స్ తెలిసిన కొందరు వ్యక్తులు రంగంలో దిగారు. దేశంలోని ఆయిల్ బావులు, గ్యాస్, మైనింగ్ కంపెనీలను తారు చౌకగా కొట్టేశారు. వీళ్ళనే ఒలిగార్స్ అంటారు. వీళ్ళు రష్యాలోని అత్యంత ధనవంతులు. దేశాన్ని వీళ్లే శాసించేవారు. ప్రెసిడెంట్ కుర్చీలో ఎవరిని కూర్చోబెట్టాలో కూడా వీళ్లే డిసైడ్ చేసేవారు. నిజానికి పుతిన్ని కూడా వీళ్లే పవర్లోకి తెచ్చారు. తమ మాట వినే బొమ్మ అనుకుని పుతిన్ని కూర్చోబెట్టారు. కానీ పుతిన్ కుర్చీ ఎక్కగానే అసలు ఆట మొదలైంది. పుతిన్ ఒక మాజీ స్పై. ఆయనకి ఎదుటివాడిని ఎలా లొంగ తీసుకోవాలో తెలుసు. ప్రెసిడెంట్ అవ్వగానే ఒలిగార్స్ అందరినీ పిలిచి ఒక రహస్య సమావేశం పెట్టారు. అక్కడ ఆయన పెట్టిన కండిషన్ ఏంటంటే, మీరు సంపాదించుకున్న డబ్బు మీ దగ్గరే ఉంచుకోండి, కానీ రాజకీయంలోకి రావద్దు. నా అధికారానికి అడ్డుపడకుండా నాకు కావలసినప్పుడు డబ్బు సప్లై చేయాలి, నేను చెప్పినట్టు వినాలి. పుతిన్ తన సొంత పేరు మీద ఏ ఆస్తిని ఉంచుకోరు. తన చిన్ననాటి స్నేహితులను బిలియనీర్లుగా మారుస్తారు. ఆ ఫ్రెండ్స్ పుతిన్ కోసం వేల కోట్లతో ప్యాలెస్లు కట్టిస్తారు. అందుకే ఆయనకి ఏ బిజినెస్ లేకపోయినా రష్యాలోని ప్రతి బిజినెస్లో ఆయనకు అదృశ్య వాటా ఉంది. ఒలిగార్స్ ఆయనకు కేవలం ఏటీఎం మెషిన్ లాంటి వాడు. పుతిన్ ఒకప్పుడు కేజీబీ అనే ఇంటెలిజెన్స్ సంస్థలో పనిచేసేవారు. ఎదుటివాడి బలహీనత పట్టుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ప్రతి ఒలిగార్స్ చేసిన అక్రమాల ఫైళ్లు ఆయన దగ్గరే ఉంటాయి. ఎవరైనా తోక జాడిస్తే ఆ సీక్రెట్స్ బయట పెట్టి జైలుకు పంపిస్తారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ పోడోర్స్కీ. అప్పట్లో రష్యాలోనే రిచెస్ట్ మ్యాన్. The wealthiest man in Russia. His fortune was made from oil. పుతిన్కి ఎదురు తిరిగినందుకు ఆయన జైల్లో పెట్టించి ఆస్తి మొత్తం లాగేసుకున్నారు. 6 more years in prison for Russian oil tycoon Mikhail Khodorkovsky, now facing a sentence of 14 years for stealing oil from his own company, then laundering the proceeds. The trial seen as payback for his defiance of Russian Prime Minister Vladimir Putin, Khodorkovsky challenging Putin during his time in office. The sentencing drawing condemnation from Western governments, calling it a failure of Russia's judicial system. రష్యాలో పుతిన్కి వ్యతిరేకంగా మాట్లాడితే చావు వెంటాడుతుంది. సాధారణంగా ఎవరైనా అడ్డొస్తే చంపేస్తామని వార్నింగ్ ఇస్తారు. కానీ పుతిన్ స్టైలే వేరు. ఆయన చంపేసి అడ్డు తొలగించి అపోజ్ చేసిన వాళ్ళకి డెత్ వార్నింగ్ ఇస్తారు. He will get what he wants anyway. If you stand in his way, he will destroy you. లిట్వినెంకో, ఈయన మాజీ కేజీబీ ఆఫీసర్. పుతిన్ సీక్రెట్స్ బయట పెడతానని లండన్ వెళ్ళాడు. Litvinenko, a former agent himself, became a vocal and fierce critic of Putin and the FSB. He fled to Britain for safety in 2000. 2006లో ఒక హోటల్లో టీ తాగాడు. He was poisoned. Radioactive polonium poured into his teapot. అది తాగిన కొద్ది రోజులకే లోపల అవయవాలన్నీ కరిగిపోయి జుట్టు ఊడిపోయి అత్యంత భయంకరమైన స్థితిలో చనిపోయాడు. ఇది ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన హత్య. To kill Mr. Litvinenko was approved by President
Putin. I know who killed my husband and I can name them. రెండో పేరు రవిల్ మ్యాగనోవ్. రష్యాలోని పెద్ద ఆయిల్ కంపెనీ లుకోయిల్కి బాస్. ఉక్రెయిన్తో యుద్ధాన్ని వద్దన్నందుకు శిక్ష. హాస్పిటల్ 6వ అంతస్తు కిటికీలోంచి కింద పడిపోవడం. ఆశ్చర్యం ఏంటంటే అదే రోజు పుతిన్ విజిట్కు వచ్చిన ఈయన కింద పడ్డాడు. విచిత్రం ఏంటంటే ఆ టైంలో అక్కడ సీసీ కెమెరాలు పనిచేయలేదు. సెర్గీ ప్రోటోసేన్యా స్పెయిన్లోని తన సొంత విల్లాలో ఉరివేసుకుని కనిపించాడు. పక్కనే భార్య, కూతురు గొడ్డలతో నరికి చంపబడ్డారు. కానీ చిత్రం ఏంటంటే అంత క్రూరంగా హత్యలు జరిగిన చోట చనిపోయిన సెర్గీ బట్టల మీద ఒక్క రక్తపు చుక్క కూడా లేదు. అంటే ఎవరో ప్రొఫెషనల్ కిల్లర్స్ చంపి ఇది ఆత్మహత్యను నమ్మించడానికి డ్రామా ఆడారు. ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బోరిస్ బెరెజోవ్స్కీ. ఒకప్పుడు పుతిన్ని రాజకీయాల్లోకి తెచ్చి ప్రెసిడెంట్ చేసిన ఇతనే ఆయన గురువు. ఎప్పుడైతే పుతిన్ తన మాట వినడం లేదని విమర్శించడం మొదలుపెట్టాడో అప్పుడే అతని మరణశాసనం రాసేయబడింది. లండన్ పారిపోయి తన బాత్రూంలో ఉరివేసుకుని కనిపించాడు. Russian tycoon Boris Berezovsky has been found dead at his Surrey home. At one stage he was one of Russia's most influential oligarchs, but in the late 90s he quickly fell out of favor with the Kremlin after becoming critical of the soon-to-be President Vladimir Putin. పుతిన్ పంపిన స్పైల పని అని బ్రిటిష్ గూఢచారి సంస్థలు ఇప్పటికే అనుమానిస్తున్నాయి. తనని తయారు చేసిన గురువునే వదలని స్పై మాస్టర్ పుతిన్. కేవలం బిజినెస్ మెన్లే కాదు, రాజకీయంగా ఎదిగే వారిని కూడా పుతిన్ వదలడు. బోరిస్ నెమ్స్తోవ్ అనే పాపులర్ లీడర్ను పుతిన్ ఆఫీస్కు కొంచెం దూరంలో ఉన్న బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వెళ్తుండగా వెనక నుంచి కాల్చి చంపేశారు. రష్యా నడిబొడ్డున అత్యంత సెక్యూరిటీ ఉండే ఆ ప్రాంతంలో ఈ హత్య జరిగిందంటే అది ఎవరి ప్లానో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఇటీవల రష్యా మిలిటరీ ఫండింగ్ చూసే మెరీనా యాంకినా కూడా 16వ అంతస్తు కిటికీలోంచి పడి చనిపోయింది. Marina Yankina was a top Russian defense official, a key figure in Russia's funding of the war in Ukraine. She has now been found dead in the latest prominent Russian death, surrounded by speculation. Yankina was found dead after plunging 160 feet to her death out of a block window from the 16th floor of a building. పుతిన్ టీంలో ఉంటూ యుద్ధం విషయంలో చిన్న తప్పు చేసినా లేదా సీక్రెట్ దాచకపోయినా కిటికీలో నుంచి కింద పడడం అనేది రష్యాలో ఒక కామన్ యాక్సిడెంట్గా మారిపోయింది. అధికారం, అక్రమ సంపద, గూఢచార్యం, అంతులేని హత్యలు ఇవే వ్లాడిమిర్ పుతిన్ సామ్రాజ్యానికి పునాదులు. పుతిన్ సంపద రష్యాను భయపెడుతుంది. కిటికీలోంచి పడే ప్రాణాలు, టీలో కలిసే విషయం ఇవన్నీ పుతిన్ ఇచ్చే ఫైనల్ వార్నింగ్స్. మరి ఈ రహస్య సామ్రాజ్యం ముందు ఇంకేం చేస్తుందో చూడాలి. స్టే ట్యూన్.